Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel, Nalgonda. Today we are going to discuss about quantum numbers, quantum sankhyalu. Before class lo manam Bohr atomic theory and emission spectrum of hydrogen and limitations gurinchi discuss cheyadam jarigindi. Ee roju class lo quantum sankhyalu ante endi, vaati avasaram emiti, quantum sankhyalu ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాంటమ్ సంఖ్యలు అంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్, ద పొజిషన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్, సమ్ నెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ విచ్ ఆర్ నౌన్ యాజ్ క్వాంటమ్ నెంబర్స్. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్, సమ్ నెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ విచ్ ఆర్ నౌన్ యాజ్ క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ అంటే మనం జనరల్గా ఒక వ్యక్తి ఐడెంటిటీ కోసం, ఒక పర్సన్ ఐడెంటిటీ కోసం నేమ్, అడ్రస్, వాని యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎలక్షన్ ఓటర్ కార్డు ఎట్లయితే ఐడెంటిటీ కోసం అవసరమో వాటి ద్వారా మనం ఎట్లయితే ఐడెంటిఫై చేయొచ్చో వ్యక్తిని, అట్లా పరమాణులోని ఎలక్ట్రాన్ ఐడెంటిటీ కోసం కూడా, పరమాణులోని ఎలక్ట్రాన్ ఐడెంటిటీ కోసం క్వాంటమ్ సంఖ్యలు అవసరం. అంటే పరమాణులో ఎలక్ట్రాన్ ఐడెంటిటీ కోసం క్వాంటమ్ సంఖ్యలు అవసరం. అంటే పరమాణులో ఎలక్ట్రాన్ ఎక్కడుంది, ఏంటి అనే విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి క్వాంటమ్ సంఖ్యలు ఉపయోగపడతాయి. ఒక పర్సన్ ఐడెంటిటీ కోసం నేమ్, అడ్రస్ ఇవైతే ఎలాగైతే ఉన్నాయో, పరమాణులోని ఎలక్ట్రాన్ ఐడెంటిటీ కోసం క్వాంటమ్ సంఖ్యలు ఉన్నాయి. పరమాణులో ఎలక్ట్రాన్ ఐడెంటిఫై చేయడం కొరకు క్వాంటమ్ సంఖ్యలు అవసరము. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్ను పూర్తిగా వివరించడానికి, అంటే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని, ఎనర్జీని పూర్తిగా వివరించడానికి అవసరమయ్యే సంఖ్యల సముదాయాన్నే క్వాంటమ్ సంఖ్యలు అంటారు. పరమాణువులో ఎలక్ట్రాన్ను పూర్తిగా వివరించడానికి అవసరమయ్యే సంఖ్యల సముదాయాన్నే క్వాంటమ్ సంఖ్యలు అంటారు. క్వాంటమ్ సంఖ్యలు దెర్ ఆర్ మెయిన్లీ 4 క్వాంటమ్ నెంబర్స్. 4 క్వాంటమ్ నెంబర్స్. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ వన్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, there are mainly 4 quantum numbers. Principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. First one ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య, తెలుగులో ప్రధాన క్వాంటమ్ సంఖ్య అంటాము. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై బోర్ అండ్ డినోటెడ్ బై స్మాల్ ఎన్. దీనిని బోర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీనిని స్మాల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము. ఇట్ హ్యాస్ వాల్యూస్ ఫ్రమ్ 1 2 3 సో ఆన్. ఇట్ హ్యాస్ వాల్యూస్ ఫ్రమ్ 1 2 3 సో ఆన్. It gives the energy of an electron and size of orbit. ప్రధాన క్వాంటం సంఖ్య ఏం చెప్తుందంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ సైజ్ ఆఫ్ ఆర్బిట్, కక్ష యొక్క పరిమాణము మరియు కక్ష యొక్క శక్తిని తెలియజేస్తుంది. కక్ష యొక్క పరిమాణము మరియు కక్ష యొక్క శక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద n value increases, energy as well as size of the orbit increases. If the n value increases, energy as well as size of the orbit increases. Next, energy and radius of the orbits are calculated by using the following formula. Energy formula, En is equal to minus 2.18 into 10 power minus 18 into z square by n square joules. Next, radius formula, Rn is equal to 52.9 into n square by z pm.
52.9 into n square by z pm. Energy formula minus 2.18 into 10 power minus 18 z square by n square joule. Radius formula 52.9 into n square by z pm. Next, the total number of electrons in a main energy level is given by 2n square. The total number of orbitals in a main energy level is given by n square. సో ఇక్కడ ఫస్ట్ ఆటమ్ న్యూక్లియస్, చూడండి ఫస్ట్ ఆటమ్ స్మాల్ సైజ్, ఫస్ట్ ఒకటో ఆర్బిట్, రెండో ఆర్బిట్ దీనికంటే కొద్ది పెద్దగా ఉంటుంది. థర్డ్ షెల్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్. అంటే ఇక్కడ n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5. ఫస్ట్ ఏంది, కక్ష యొక్క పరిమాణము చాలా చిన్నది. అంటే ఈ ఆర్బిట్స్ పెరుగుతూ ఉన్నట్లయితే, అంటే ఇఫ్ ద n వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ఫస్ట్ షెల్ కంటే సెకండ్ షెల్ పెద్దది, సెకండ్ కంటే థర్డ్ కంటే ఫోర్త్ కంటే ఫిఫ్త్. అంటే n వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ఏం జరుగుతుంది, ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ సైజ్. ఎనర్జీ అంటే కక్షలో ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి కక్ష యొక్క శక్తి అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఆర్బిట్ యొక్క సైజు ఫస్ట్ లెవెల్ కంటే సెకండ్ లెవెల్ కంటే థర్డ్ కంటే ఫోర్త్ కంటే ఫిఫ్త్. ఆర్బిట్ యొక్క సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే n వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీకి ఫార్ములా -2.18 into 10 power minus 18 z square by n square. రేడియస్కి ఫార్ములా 52.9 into 10 square by z pm. ఈ విధంగా ఈ ఫార్ములా ద్వారా మనం ఎనర్జీని, రేడియస్ను తెలుసుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ మెయిన్ ఎనర్జీ లెవెల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2n స్క్వేర్లో ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఏంది, ఫస్ట్ అంటే n is equal to 1, అప్పుడు 2 into 1 square 2. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ n is equal to సెకండ్ ఆర్బిట్ ఏంది, 2 into 2 square అంటే 4 2 జా 8. సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్లో n is equal to 3. థర్డ్ ఆర్బిట్లో ఫార్ములా ఏంది, 2n స్క్వేర్ కదా, 2 into 3 square అంటే 9, 2 9 జా 18. థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఒక మెయిన్ ఎనర్జీ లెవెల్లో అంటే మెయిన్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో తెలుసుకోవడానికి ఫార్ములా 2n స్క్వేర్. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో తెలుసుకోవడానికి ఫార్ములా 2n స్క్వేర్. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో తెలుసుకోవడానికి ఫార్ములా n స్క్వేర్. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే n is equal to 1, అప్పుడు 1 స్క్వేర్ అంటే 1, ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది. నెక్స్ట్ n is equal to 2, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నప్పుడు n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. నెక్స్ట్ n is equal to 3, థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయంటే 3 స్క్వేర్ 3 జా 9. ఈ విధంగా మెయిన్ ఎనర్జీ లెవెల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను తెలుసుకోవడానికి ఫార్ములా 2n స్క్వేర్. మెయిన్ ఎనర్జీ లెవెల్లో
టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ తెలుసుకోవడానికి ఫార్ములా n². ఈ విధంగా ఈ ప్రధాన క్వాంటం సంఖ్య ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎనర్జీని తెలుసుకోవచ్చు, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ కక్ష యొక్క పరిమాణాన్ని మరియు కక్ష యొక్క శక్తిని తెలుసుకోవచ్చు. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ మెయిన్ ఎనర్జీ లెవెల్ 2n², టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ మెయిన్ ఎనర్జీ లెవెల్ n². నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ సంఖ్య. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫీల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రమ్, ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎల్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ను స్మాల్ ఎన్తో తెలియజేస్తే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ను స్మాల్ ఎల్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎనర్జీ మరియు సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్, ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ కక్ష యొక్క పరిమాణాన్ని, కక్ష యొక్క శక్తిని తెలియజేస్తే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ షేప్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఎల్ వాల్యూ 0 అయినట్లయితే ఎస్ ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 1 పి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 2 డి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 3 ఎఫ్ ఆర్బిటాల్. ఎల్ వాల్యూ 0 అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకారం గోళాకృతి, స్పెరికల్లీ సిమెట్రికల్. పి ఆర్బిటాల్ యొక్క షేప్ డంబెల్ షేప్, డి ఆర్బిటాల్ షేప్ డబుల్ డంబెల్ షేప్. ఎఫ్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్లీ సిమెట్రికల్, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 0, పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 1, డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 2, ఎఫ్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 3. అంటే ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయంటే ఫ్రమ్ 0 to n-1, ఎల్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1, 0, 1, 2 so on up to n-1. So it shows that main shells contain subshells. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏంది? కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలను తెలియజేస్తే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఉపశక్తి స్థాయిలు సబ్షెల్స్ గురించి తెలియజేస్తుంది. కేంద్రకం చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిలను తెలియజేస్తే ఉపశక్తి స్థాయిల గురించి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ తెలియజేస్తుంది. ఎన్ వాల్యూ 1 అయినప్పుడు ఎల్ వాల్యూ ఏంది? n-1 కదా, అంటే 0. అప్పుడు సబ్సెల్ నొటేషన్స్ 1s. ఎన్ వాల్యూ 2 అయితే 2 వాల్యూస్ 0, 1, 2s, 2p సబ్సెల్ నొటేషన్స్. ఎన్ వాల్యూ 3 అయితే 0, ఎల్ వాల్యూ 0, 1, 2, 3s, 3p, 3d. ఎన్ వాల్యూ 4 అయితే ఎల్ వాల్యూస్ 0, 1, 2, 3, 4s, 4p, 4d, 4f సబ్సెల్ నొటేషన్స్ 4s, 4p, 4d, 4f. ఈ విధంగా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మూమెంటాన్ని తెలుసుకోవడానికి ఫార్ములా √L into L+1 into h/2π, L into L+1 into h/2π. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ షేప్ అండ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఆర్బిటాల్, యాంగులర్ మొమెంటమ్ ఈక్వల్ టు √L into L+1 h/2π. Next, third one, magnetic quantum number, అయస్కాంత క్వాంటం సంఖ్య. This was introduced by Lande to explain Zeeman and Stark effect. It is denoted by letter small m
and m can have values from minus L to plus L including O, including 0, minus L to plus L including 0. Total number of values equals to 2L plus 1. M values కనుక్కోవడానికి ఫార్ములా 2L plus 1. It indicates the number of orbitals present in a subshell. Subshellలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఫార్ములా 2L plus 1. 2L plus 1. It gives the spatial orientation, principal quantum number, energy and size of the orbit, azimuthal quantum number, shape of the orbital and angular momentum of the orbital, magnetic quantum number, spatial orientation అంటే తిరుగుతున్న స్పేస్లో దాని బౌండర్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ తెలియజేస్తుంది. దాని యొక్క బౌండర్ లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మైనస్ L టు ప్లస్ L ఇంక్లూడింగ్ 0. దాని బౌండర్ లిమిట్ మైనస్ L టు ప్లస్ L ఇంక్లూడింగ్ 0. అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది? స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ కంటైనింగ్ ఎలక్ట్రాన్ ఇన్ స్పేస్. తిరుగుతున్న స్పేస్లో దాని బౌండర్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనేది స్పేషియల్ ఓరియంటేషన్ తెలియజేస్తుంది. సో ఇక్కడ సబ్షెల్, ఎల్ వాల్యూస్, ఎం వాల్యూస్, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో సబ్షెల్ ఎస్ ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 0, ఎం వాల్యూ 0, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 2 into 0 plus 1. నెక్స్ట్ పి ఆర్బిటాల్స్, ఎల్ వాల్యూ 1, ఎం వాల్యూ 2 into L plus 1, 3 వాల్యూస్ ఏంటి అంటే -1, 0, +1, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 3. నెక్స్ట్ డి ఆర్బిటాల్, ఎల్ వాల్యూస్ 2, ఇక్కడ ఎన్ని 2 into 2 plus 1, 5 కదా, -2, -1, 0, +1, +2, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 5. నెక్స్ట్ సబ్షెల్ ఎఫ్, ఎల్ వాల్యూ 3, ఎం వాల్యూస్ 2 into 3 plus 1, 2 3 6 plus 1 7, -3, -2, -1, 0, +1, +2, +3, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్ 7. సో మళ్ళీ వినండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుందంటే ఎనర్జీ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్. తర్వాత ఒక మెయిన్ షెల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2n² ఫార్ములా. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? n² ఫార్ములా. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆర్బిటాల్. షేప్ అంటే ఆకృతిని తెలుసుకోవచ్చు, మరియు యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆర్బిటాల్ను తెలుసుకోవచ్చు. యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా √L into L plus 1 h/2π. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? స్పేషియల్ ఓరియంటేషన్ అంటే తిరుగుతున్నటువంటి స్పేస్లో దాని బౌండరీ లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని -L to plus L ఇంక్లూడింగ్ O అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్పిన్ క్వాంటమ్ సంఖ్య. దిస్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిట్. It is denoted by letter S. ఈ యొక్క క్వాంటమ్ సంఖ్యను ఉలెన్బెక్ మరియు గౌడ్ స్మిత్ ప్రతిపాదించారు. ఈ స్పిన్ క్వాంటమ్ సంఖ్యను S అనే అక్షరంతో సూచిస్తారు. S can have values plus of and minus of. S can values plus of and minus of. S can have the values plus of and minus of. Electron spins around its own axis in addition to revolving around the nucleus. అంటే ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశ అంటే ద స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మే బీ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ విధంగా క్లాక్ వైజ్లో భ్రమణం జరిగితే దాని వాల్యూ S is equal ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు దానికి S విలువ మైనస్ ఆఫ్. అంటే S విలువ ప్లస్ S కెన్ హ్యావ్ ద వాల్యూస్ ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్. క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు S is equal ప్లస్ 1/2, యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు S విలువ మైనస్ 1/2. అంటే ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియజేస్తుంది స్పిన్ క్వాంటమ్ సంఖ్య. అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్, స్పిన్స్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఎలక్ట్రాన్ స్పిన్స్ అరౌండ్ ఇట్స్
అరౌండ్స్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఈ విధంగా క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏంది, ఈ 4 రకాల క్వాంటమ్ సంఖ్యలు గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏంది, పరమాణువులో ఎలక్ట్రాన్ను పూర్తిగా వివరించడానికి అవసరమయ్యే సంఖ్యల సముదాయాన్నే క్వాంటమ్ సంఖ్యలు అంటారు. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ in an atom, some numbers are required which are known as quantum numbers. There are mainly 4 quantum numbers. First one, principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. Principal quantum number, significance of principal quantum number, energy and size of the orbit, significance of azimuthal quantum number, shape and angular momentum of orbital, shape and angular momentum of orbital. Next, magnetic quantum number, spatial orientation of orbital. Next, spin quantum number, spin around its own axis, electron యొక్క భ్రమణ దిశను తెలియజేస్తుంది. ప్రధాన క్వాంటం సంఖ్య ఏమో ఎనర్జీ, శక్తి, కక్ష యొక్క శక్తి మరియు కక్ష యొక్క పరిమాణాన్ని గురించి తెలియజేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. అజిముథల్ క్వాంటం నెంబర్ ఏమో ఆకారం, ఆర్బిటాల్ యొక్క ఆకృతి మరియు యాంగులర్ కోణీయ ద్రవ్యవేగం యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆర్బిటాల్ని తెలియజేస్తుంది. యాంగులర్ మొమెంటం తెలుసుకోవడానికి ఫార్ములా √L × L+1 × h/2π. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం నెంబర్ ఏమో స్పేషియల్ ఓరియంటేషన్, అంటే తిరుగుతున్న స్పేస్లో దాని బౌండరీ లిమిట్ ఎంతవరకు ఉంటుంది అనేది -L to +L ఇంక్లూడింగ్ O గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, స్పిన్ క్వాంటం నెంబర్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియజేస్తుంది. సో ఐపీఈ ఎగ్జామ్లో క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏంది, ఈ 4 రకాల క్వాంటమ్ సంఖ్యల గురించి తెలియజేస్తూ ప్రతి క్వాంటమ్ నెంబర్కు సిగ్నిఫికెన్స్ తెలియజేయాలి. సిగ్నిఫికెన్స్ అంటే ఏ క్వాంటమ్ సంఖ్య ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయాలి. ఈ విధంగా పరమాణువులో ఎలక్ట్రాన్ పూర్తిగా వివరించడానికి మనకు క్వాంటమ్ సంఖ్యలు అవసరం అవుతాయి. సో ఈరోజు క్లాస్లో క్వాంటమ్ సంఖ్యలు అంటే ఏంది, ఈ 4 రకాల క్వాంటమ్ సంఖ్యల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.